జగన్పై హోదా అస్త్రం ఢిల్లీ వేదికగా రెండున్న దీక్ష జరిగే అవకాశం ఉంది సార్. రేపటికల్లా హస్తనకు రావాలని పీసీసీ ముఖ్య నేతలు కూడా షర్మిల పిలుపునిచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, హోదా ఇస్తామని విస్మరించిన భారతీయ జనతా పార్టీ, మెడలు వంచి హోదా తెస్తామని అప్పుడు ఎన్నికల హామీగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరిని కూడా షర్మిల టార్గెట్ చేయబోతోందా ఈ హోదా అస్త్రం ద్వారా? అంతే కదండి. ఇద్దరినే కాదు, ముగ్గురిని. టీడీపీని కూడా విమర్శించింది కదా. టీడీపీ కూడా ధర్మ పోరాట దీక్షలు చేసింది కదా. సో ధర్మ పోరాట దీక్షలు చేసింది కదా, ఆటోమేటిక్గా ముగ్గురిని టార్గెట్ చేస్తారు. అంటే అందులో అధికారంలో వైసీపీ ఉంది కనుక, ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కనుక వాళ్ళ మీద టార్గెట్ చేస్తారు, వీళ్ళ మీద ఇంకెవరి మీద టార్గెట్ చేస్తారు. సో ఆ ఇష్యూ క్వశ్చన్ అది కాదు. టార్గెట్ బీజేపీని వైసీపీని చేస్తుందా అంటే చేస్తుంది, చేయకపోతే ఎందుకు దీక్షలు చేస్తారు ఢిల్లీలో పోయి? అయితే క్వశ్చన్ అడుగుతాను సార్, హోదా అంశం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడాలనే వాళ్ళు చేస్తున్నారు. పడుతుందా లేదా అనేది మన రాజకీయాల్లో భవిష్యత్ చెప్పాలి, జ్యోతిష్యం కాదు కదా. అందువల్ల హోదా అనేది డెఫినెట్గా ఉపయోగపడాలని వాళ్ళు ఆశిస్తున్నారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ షర్మిల ఢిల్లీ దాకా ప్రత్యేక హోదా పోరాటాన్ని తీసుకెళ్లడంలో ఆమె రాజకీయ చతురత ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఎందుకు ప్రత్యేక హోదా పైన వైసీపీ టీడీపీ రెండు కూడా పోరాడడం దాదాపు మానేశాయి. దాదాపు ఏంది, కేవలం ఎప్పుడో ఒకసారి ఇచ్చే రిప్రజెంటేషన్లో తప్ప ఆ 2019 ఎన్నికలకు ముందు పోటీ పడి మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు, సరిగ్గా ఎన్నికలు జరగకుండా ఉండేలా జాగ్రత్త పడి రాజీనామా చేశారు. వీళ్ళందరి పోరాటాలు 2019 ఎన్నికల తర్వాత మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే ఆగిపోయాయి. సో వాడు వైసీపీ పోరాడలేదు, టీడీపీ పోరాడలేదు. వైసీపీ పోరాడినప్పుడు వాస్తవంగా టీడీపీకో రాజకీయ అవకాశం, కానీ టీడీపీ కూడా భయమో భక్తో తెలియదు, కానీ వారు కూడా బీజేపీతో అనుకూలంగానే ఉన్నారు. వారు బీజేపీని ప్రశ్నించలేదు. దాంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. అంటే తాము ప్రశ్నించకపోయినా కూడా ప్రధాన ప్రతిపక్షం కూడా ప్రశ్నించడం లేదు కనుక ఆ అంశం వైసీపీకి పొలిటికల్గా ఇంతవరకు నష్టం చేయదని వాళ్ళు భావించారు. సో బీజేపీ ఎలాగూ రాష్ట్రంలో లేదు, అందువల్ల బీజేపీని ప్రశ్నించే వాళ్ళు వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, విభజన హామీలు అమలు చేయనందుకు. సో ఈ పరిస్థితుల్లో షర్మిల ఎంటర్ అయితే ఆ ఇష్యూ ఖాళీగా ఉంది, ఎవరు పట్టుకోలేరు. వైసీపీ పట్టుకోలేదు, టీడీపీ పట్టుకోలేదు, జనసేన పట్టుకోలేదు. ఆ ఇష్యూ మరి ప్రజల్లో ఎంత మేరకు ఉంది అది మనం చూడాల్సిందే. ఎంత మేరకు ఉంది అనే దానికి మెజర్మెంట్కి ఏది లేదు కదా, రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేయడం తప్ప. అందువల్ల ప్రత్యేక హోదా అనే అంశాన్ని రెండు ప్రధాన పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు వదిలేశాయి కనుక అది డెఫినెట్గా షర్మిలకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అది ఢిల్లీలో పెట్టడం ద్వారా దేశ రాజకీయాల్లోకి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడము, బీజేపీని కార్నర్ చేయడము, వైసీపీ టీడీపీలని ఇరకాటంలో పెట్టడం. ఎందుకంటే మరి ఇప్పుడు ప్రత్యేక హోదా పైన పోరాడుతుంటే టీడీపీ మద్దతు ఇవ్వాలి కదా, వైసీపీ మద్దతు ఇవ్వాలి కదా. షర్మిలకు పక్క పెట్టండి, ప్రత్యేక హోదా మద్దతు ఇవ్వాలి కదా, లేదా మీరు కూడా సెపరేట్గా పోరాడండి. మరి ఇప్పుడు షర్మిల పోరాడుతుంది, ఢిల్లీలో నిరసన చేస్తుంది, ఆ నిరసనకు మీరు మద్దతుని ఇవ్వండి, లేదంటే మీరన్నా నిరసన తెలపండి. మీరు నిరసన తెలపరు, నిరసన చేసాలో మద్దతు ఇవ్వరు అంటే అర్థం ఏంటి? అంటే మీకు ప్రత్యేక హోదా అవసరం లేదా అనే ప్రశ్న వైసీపీకి టీడీపీ ముందుకు వస్తుంది. రేపు ఏమంటారు, షర్మిల రాజకీయ అవసరాల కొరకే చేస్తూ, ఓకే షర్మిల సపోర్ట్ చేయకండి, మీరు చేయండి, మీరు విడిగా చేయండి ఢిల్లీలో అనే ప్రశ్న ఇప్పుడు వైసీపీ టీడీపీకి వస్తుంది. ఆ ప్రశ్న వైసీపీకి టీడీపీకి వేయడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తుంది కదా. అదేవిధంగా రేపు లోక్సభ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించాలా లేదా అని ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం చేసిన మోడీ పైన మీరు పోరాడరా ఇప్పుడు కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్న, షర్మిల అడుగుతున్న ప్రశ్న. అందువల్ల ఢిల్లీలో దీక్ష చేయడం ద్వారా లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ ఒక అస్త్రాన్ని ఉపయోగించడం, అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలను ఇరకాటంలో పెట్టడం, కాంగ్రెస్ పార్టీకి ఒక పొలిటికల్ అంశాన్ని తేవడం ఆమె ఉద్దేశం. అందుకే వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఆ దీక్ష చేస్తున్నారు.